తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. వివాహ శుభకార్యానికి హాజరై తిరుగు పయనమైన 6 స్నేహితుల యాత్ర విషాద యాత్రగా మిగిలింది. పశ్చిమ గోదావరి జిల్లా ఐతంపూడి వద్ద కారు కాలువలోకి దూసుకువెళ్లిన ఘటనలో 4 మృతి చెందారు. 6లో 5 గల్లంతు కాగా 4 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరొకరి ఆచూకీ లభించాల్సి ఉంది. ఒక్కరు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం ఐతంపూడి వద్ద కారు కాలువలోకి దూసుకువెళ్లిన ఘటనలో 4 మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రమాద సమయంలో కారులో 6 ఉన్నారు. వీరిలో 5 కాలువలో గల్లంతయ్యారు. ఒక్కరు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన 5లో 4 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఐతంపూడి లాకుల సమీపంలో మార్టేరు వద్ద మార్టేరు ఎగువన మృతదేహాలు దొరికాయి. మృతులు మలికిపురం మండలం మోరి గ్రామానికి చెందిన పోతిరెడ్డి భాను, నాగిరెడ్డి, దుష్యవంత, పెనుమంట్ర మండలం సత్యవరానికి చెందిన నాగబత్తుల సాయి సూర్య, పాలకొల్లు మండలం చింతపర్రుకు చెందిన వీరమల్లు సాయిగా గుర్తించారు. గల్లంతైన మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆరుగురు స్నేహితులు తూర్పుగోదావరి జిల్లా పెరవలి గ్రామంలో మిత్రుడి వివాహానికి హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో ఓగిడి గ్రామంలోని మరో స్నేహితుడిని కలిసేందుకు బయలుదేరారు. వర్షం కురుస్తుండటంతో దారి కనిపించక కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకువెళ్లింది. కాలువ ప్రవాహానికి 5 కొట్టుకుపోయారు. మట్టా సంతోష్ అనే యువకుడు చెట్టు కొమ్మను పట్టుకుని స్థానికుల సాయంతో బయటపడ్డాడు. స్థానికులు ట్రాక్టర్ సాయంతో కారును బయటకు తీశారు. యువకులు మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. సంఘటనా స్థలాలను తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పరిశీలించారు. ఘటనపై విచారం వ్యక్తం చేశారు. పెళ్ళికి వచ్చి